నారాయణ రెడ్డి అండి. ఇక్కడ నిర్మామహేశ్వర స్వామి దేవాలయంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం వాల్ పోస్టర్లు, పాంప్లెట్లు మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఈ దేవాలయంలో రేపు 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించబోతున్నాము. ఈ శివరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించడానికి దేవాలయంలో కూడా ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మా జిల్లాధికారి గారైనటువంటి అసిస్టెంట్ కమిషనర్ వారు కూడా ఈ దేవాలయాన్ని వచ్చి సందర్శించి ఏర్పాట్ల గురించి సూచనలు ఇచ్చి వెళ్ళారు. ఆ మేరకు ఆదేశాల మేరకు ఈ దేవాలయంలో ధర్మకర్త మండలి మరియు చైర్మన్ గారి ఆధ్వర్యంలో దేవాలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15వ తేదీ మహాశివరాత్రి ఉత్సవం నిర్వహించబడును. 16వ తేదీ రథ మహోత్సవం నిర్వహించబడును. ఈ ఉత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది భక్తులు వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా ఈ గ్రామ పెద్దలు గాను అందరూ ఈ దేవాలయం సహకరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మంచి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అందుకుగాను విలేకరుల మిత్రులు కానీ, గ్రామ పెద్దలు కానీ, ఇక్కడ ఉండే సిబ్బంది కానీ, అర్చక బృందం కానీ అందరూ ఏర్పాట్లకు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం జరగడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదనలు జరుగుతున్నవి. అవి కూడా త్వరలోనే దాతల ద్వారా నిధులు సేకరించి ఈ విధంగా 3 వైపులా కానీ రాజగోపురాలు, తర్వాత దేవాలయంలో బండపరుపు నేల బండపరుపు చేయించడం జరుగుతున్నది. అందుకుగాను దాతలు సహకరించి ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధికి మార్గం సుగమం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. మన చైర్మన్ గారు కూడా మాట్లాడతారు.